జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని గుడేటి రెడ్డి ఫంక్షన్ హాల్లో ఇటిక్యాల సెక్టార్ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గురువారం రోజున సెప్టెంబర్ మాసంలో నిర్వహించే పోషణ అభియాన్ను ఎంపీడీఓ బింగి చిరంజీవి, సిడిపిఓ మమత, ఏపీఎం చక్రవర్తి శ్రీనివాస్ గౌడ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోషణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి వివరిస్తూ పోషకాహారం గురించి, చిరుధాన్యాలు, ఆకుకూరలు, పాలు, పండ్లు, మిల్లెట్స్ గూర్చి వాటి యొక్క ప్రాముఖ్యత, పోషక విలువల గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు, నాయకులు ఆదిరెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి, హెల్త్ సూపర్వైజర్ ఉమా, మహిళా సంఘం సిసి గంగామణి, చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజర్స్ సఖీ కేంద్రం కార్యదర్శి రాజేష్ కుమార్, ఏఎన్ఎం భాగ్యలక్ష్మి, మహిళా సంఘాల వివోఏలు, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, కారోబార్ కిషోర్, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలు, తల్లులు, కిషోర బాలికలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సెప్టెంబర్ మాసం అనేది మనకు మొదటి నుండి కూడా పోషణ అభియాన్ మాసంగా చేయడం జరుగుతుంది. పోషణ అభియాన్ అంటే మనకు అది ఒక సంస్కృత పద్ధతి. పోషణ అభియాన్ అంటే పోషక పదార్థాలకు సంబంధించినటువంటి మాసం అని అర్థం. అభియాన్ అంటే అదొక స్కీము. పోషణ అంటే మంత్. పోషణ అంటే ఏంటిది? పోషించడం అంటే ఏంటిది? పోషణ మనం అంటాం కదా, మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు పెద్దగా తల్లిదండ్రులు పోషించాలి, చిన్నప్పుడు వాళ్ళు మనం పోషించాలి. పోషించాలంటే మంచి పోషక పదార్థాలు పెట్టడం అని అర్థం. మరి మన పిల్లల్ని మనం పోషిస్తున్నామా, పోషించట్లేదా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఇంత పోషణ అభియాన ప్రోగ్రాంలో అక్కడ సపోర్ట్ చేస్తుంది ఎవరు? కూరగాయలు, గింజ ధాన్యాలు, ముడి సరుకులు, చిరుధాన్యాలు, సీజనల్గా దొరికే ఫ్రూట్స్, ఇవేమన్నా మీకు దొరకని ఉన్నాయా? ఇక్కడ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలో ఎక్కువ పోషక విలువలు ఉండే ఆహార పదార్థాలు రోజు ఆహారంలో తీసుకునవలనని అవేర్నెస్ అన్నట్టు. అంటే ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉంటాం, కానీ ఒకే రకమైన ఆహారం కాకుండా అన్ని రకాలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు అన్నీ కూడా రోజు ఆహారంలో తీసుకున్నప్పుడే మనకు సమతుల్యమైన ఆహారం అనేది మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్, మాంసకృతులు, పిండి పదార్థాలు, గింజధాన్యాలు అన్నిటి వల్ల అవన్నీ కూడా రోజు ఆహారంలో లభిస్తాయి. కాబట్టి రోజు ప్రత్యక్షంగా చేసి ఇక్కడ పెట్టించి మీకు ఆ ఎగ్జిబిషన్ మీద అవేర్నెస్ అనేది కల్పించడం. ముఖ్యంగా ఏంటంటే 11 నుంచి 18 సంవత్సరాల లోపు కిషోర బాలికలు ఎక్కువ రక్తహీనతతోటి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వాళ్ళ లోపల రక్తహీనత అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆకుకూర తినడానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడరు. ప్రొద్దున్నే మనం పనులకు వెళ్తాం కాబట్టి పిల్లల ఆహార రీత్యా తల్లులు ఎక్కువ శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల రక్తహీనత అనేది ఏర్పడుతుంది. వాళ్ళు రోజు ఆహారంలో మీరు ఖచ్చితంగా వారంలో ఒక 2 రోజులన్నా ఆకుకూరలు వాడాలి. ఆకుకూరలలో కూడా గోంగూర, బచ్చల కూర, తోటకూర, తర్వాత మనకు పుదీనా, కరివేపాకు, ఇంకా మునగాకు. ఎక్కువ ఏంటంటే మునగాకు వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మునగాకు పప్పు చేసుకోవచ్చు, మునగాకుతో చట్నీ చేసుకోవచ్చు, కూర పట్టుకోవచ్చు, మునగాకు పొడి చేసుకోవచ్చు. ఎన్ని రకాలు ఉంటాయి కాబట్టి మీరందరూ రోజు ఆహారంలో ఈ ఆకుకూరలు అనేది వాడాలి. ముఖ్యంగా కిషోర బాలికలు, వాళ్ళు రేపు కాబోయే తల్లులు కాబట్టి ఆ కిషోర బాలికలలో రక్తహీనత అనేది లేకుండా చూడాలి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ హాస్పిటల్స్లో కానీ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ పిల్లలకు ఖచ్చితంగా చేయించాలి. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకు రక్తహీనత లేకుండా ఐఎఫ్ఏ టాబ్లెట్స్ కూడా మెడికల్ ఆఫీసర్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కిషోర బాలికల పట్ల మీరు ఎక్కువ శ్రద్ధ వహించినప్పుడే రేపు వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఆకుకూరలు తీసుకున్నాడు, బెల్లం పల్లీలు, నువ్వులు పల్లీలు. బెల్లంలో ఐరన్ కాంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం కూడా తప్పకుండా. పిల్లలు ఏం చేస్తారు? చాక్లెట్లు, 5 స్టార్ చాక్లెట్లు, ఏవో కుర్కురేలు వేసి కొనుక్కొని తింటారు. అట్లా కాదు, ఒక పల్లీల ముద్ద, ఒక నువ్వుల ముద్ద, ఒక పేలాల ముద్ద వండుకున్నప్పుడు దాంట్లో ఏంటంటే ఐరన్ అనేది ఉంటుంది, బెల్లం అనేది ఉంటుంది. కాబట్టి పిల్లలకు మీరు ఇవన్నీ కూడా అవగాహన కలిగించాలి.
మీ ఇంట్లో ఉండే పిల్లలకు కూడా మీరు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వాలి. మీరు ఏం చేస్తారు? వాడు ఏడుస్తున్నాడు అనగా ఆకుకూరలు అనేవి మనకు కొత్తేం కాదు, లేకపోతే పౌష్టికాహారం అంటే పప్పు దినుసులు కావచ్చు, లేకపోతే కోడిగుడ్లు కావచ్చు, లేకపోతే చికెనో మటనో, లేకపోతే పండ్లు కావచ్చు, మిగతా పప్పు దినుసులు కావచ్చు, ఏదైనా మనం ఏదో ఒక రోజు ఏదో రకంగా మనం ప్రతిరోజు తీసుకుంటుంటాం. కానీ మేడం వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే మనం తీసుకునే ఆహారం పౌష్టికాహారంగా మారాలంటే ఒక క్రమ పద్ధతిలో తీసుకోవాలి. వారానికి మినిమంగా ఒక 2-3 రోజులు ఆకుకూరలు తీసుకోవాలి. మరి ఆకుకూరలు మనం వారానికి 2-3 రోజులు తినేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు లేపుర్రి. ఏదో అంటే మీరంటే హెల్త్ కాబట్టి మీరు తీసుకుంటవచ్చు, కానీ సామాన్య మనం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రం 2-3 రోజులు మనం ఏం తీసుకోకపోవచ్చు. ఎందుకు అనంటే ఆకుకూరలు దాన్ని తెంపాలి, ఇవన్నీ ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి కొంత టైం పడుతుంది. అంత టైం కొన్నిసార్లు మనము దాన్ని కేటాయించలేకపోతున్నాం. కానీ ఆ ఆకుకూరలు అనేవి మన ఆరోగ్యానికి ముఖ్యంగా